Hello, dear aspirants, welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్ ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ముఖ్యంగా ఇప్పటి నుంచైనా సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ని లేదా పాయింట్స్ని డిస్కస్ చేద్దాం. సో యూజువల్గా మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ కాంటెక్స్లో ప్రిపరేషన్ ఎప్పుడు సీరియస్ అవుతుందంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత లేదా ఆ నోటిఫికేషన్తో పాటు డేట్స్ అనేటివి అనౌన్స్ చేసిన తర్వాత ఆ డేట్స్ని బేస్ చేసుకొని కొంచెం స్పీడప్ అవ్వడం, కొంచెం స్లో అప్ అవ్వడం కానీ ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ కేసులో వచ్చేసరికి మనకు ముందుగానే జాబ్ క్యాలెండర్ వచ్చేసింది. నోటిఫికేషన్ ఏ రోజు వస్తుందో కూడా కన్ఫర్మ్ తెలిసింది. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ నోటిఫికేషన్స్ అనుకున్న డేట్కే వచ్చేసాయి. నెక్స్ట్ నోటిఫికేషన్స్ కూడా అనుకున్న డేట్కే వచ్చేస్తాయి అని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. అయినప్పటికీ కూడా ఇంకాస్త సీరియస్నెస్ తగ్గడం జరిగింది, ఎందుకంటే ఇంకా డేట్స్ అనౌన్స్ చేయలేదు కదా అని. సో ఇక్కడ ఏమవుతుందంటే గత కొన్ని రోజులుగా డేట్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ వైరల్ అవుతుంది. సో కోర్స్ ఆ డేట్స్ మా నుంచి వచ్చిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదు అని ఏపీపీఎస్సీ చెప్పినప్పటికీ కూడా సో ఆ డేట్స్ చూసిన తర్వాత స్టూడెంట్స్లో ఒక కైండ్ ఆఫ్ రియలైజేషన్ అనేది వచ్చింది. నిజంగానే గనక ఒకవేళ ఎగ్జామ్ ఈ డేట్స్కి ఉంటే సో మనం ఎంతవరకు సన్నద్ధంగా ఉన్నాం, మన ప్రిపరేషన్ ఎంతవరకు ఉంది, ఆ టైం మన ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుందా లేదా అటువంటివి ఆలోచింపచేసింది. అయితే అది ఫేక్ అని ఏపీపీఎస్సీ క్లియర్గా చెప్పినప్పటికీ కూడా స్టిల్ డేట్స్కి సంబంధించి ఒక డైలమా ఉంది. ఆ డేట్స్ని కంప్లీట్గా పక్కన పెట్టి సో ఒక రెఫరెన్స్ వాల్యూ పెట్టుకొని ఇప్పటి నుంచి అయినా అనుకుంటున్నానంటే సో మొన్న డేట్స్కి సంబంధించి ఏదైతే గందరగోళం మనం చూస్తూ ఉన్నామో ఆ టైంలో చాలామంది ఆస్పిరెంట్స్ ఆల్మోస్ట్ ఇంకా ఎగ్జామ్ డేట్స్ వచ్చేసాయి, మన పరిస్థితి ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేసుకొని సరే అయిందేదో అయిపోయింది, ఇప్పటి నుంచి అయినా సీరియస్గా ప్రిపేర్ అవుదాం. ముఖ్యంగా జాబ్ చేసే వాళ్ళు ఎక్కువ వరకు సో వాళ్ళు ఎప్పుడెప్పుడు రిజైన్ చేసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, వీటన్నిటికీ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టోరీ. సో ఫైనల్గా సరే అంతకుముందు నోటిఫికేషన్ పోయింది, ఈ నోటిఫికేషన్ అయినా 100% పట్టుకొని ఖచ్చితంగా ర్యాంక్ క్రాక్ చేసే విధంగా అనుకున్నారు స్టార్టింగ్లో. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఆ ప్రిపరేషన్ కానీ ఆ ఊపు కానీ తగ్గింది. సో ఫైనల్గా ఇప్పటి నుంచి ఒక కొన్ని నెలల పాటు గట్టిగా ప్రిపేర్ అవుతే మేము సెలెక్ట్ అవుతామా, సరే మేము గట్టిగా ప్రిపేర్ అవ్వడానికి సిద్ధపడుతున్నాం, ఏం చేయాలి అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో దానికి సంబంధించి ఈ వీడియోలో చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఇప్పటి నుంచి అంటే అంతకుముందు కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ ద టైం. సో ఈ మేనేజింగ్ ద టైం అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు చూడండి, ఫుల్ టైం ఆస్పిరెంట్స్ ఉంటారు, ఇప్పటికీ కూడా జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలనుకునే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో ఫ్యామిలీ థింగ్స్ వీటన్నిటిని బేస్ చేసుకుని వాళ్ళు రిజైన్ చేయలేకపోవచ్చు, లేకపోతే వాళ్ళకి లీవ్ దొరకకపోవచ్చు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మేనేజింగ్ ద టైం. సో ఇక్కడ ఏమవుతుందంటే సో ఇప్పుడు వరకు ఫర్ సపోజ్ ఈ టైం మేనేజ్ చేసేవాళ్ళు ఫుల్ టైం ఆస్పిరెంట్స్ అయినా కానీ ఎంప్లాయీస్ అయినా కానీ ఒక ప్రాక్టికల్గా పాసిబుల్ అయ్యే థింగ్స్ని మీ బ్రెయిన్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఫుల్ టైం ఆస్పిరెంట్స్ ఉన్నారు, ఇప్పటి నుంచి అయినా రోజు 10 లేదా 12 గంటలు కూర్చోవాలి అని మీరు అనుకోవచ్చు. అనుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏం చేస్తారంటే గత 1 year నుంచి ఎవరైతే ఏమైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు చేసిందంతా కూడా ఈ తక్కువ టైంలో ఈ రాబోయే 5 monthsలో 6 monthsలో ఈ రోజు 10 నుంచి 12 గంటలు స్పెండ్ చేయడానికి సిద్ధపడ్డా కానీ ఇంప్రాక్టికబుల్ టార్గెట్ పెట్టుకుంటారు. సో ఎన్నో సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు ఎన్నో బుక్కులు ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టార్గెట్ అనేది అచీవబుల్గా లేకపోయేసరికి వీళ్ళంతా కూడా డీమోటివేట్ అవుతారు. సేమ్ అలాగే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో లేదా హౌస్ వైఫ్స్ అని కూడా పిలవచ్చు, వాళ్ళకు డైలీ 5 నుంచి 6 గంటలు మాత్రమే టైం ఉంటుంది. సరే 5 నుంచి 6 గంటల టైం ఉన్న వీళ్ళు రోజు 10 నుంచి 12 గంటలు ఏం చేస్తున్నారో స్టూడెంట్స్ వీళ్ళతో కంపారిజన్ చేసుకుంటారు. అంటే 10 నుంచి 12 గంటలు దొరుకుతున్న వాళ్ళు ఎప్పటి నుంచో చదువుతున్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు. 5 to 6 hours మాత్రమే దొరికిన వాళ్ళు 10 to 12 hours స్పెండ్ చేసిన వాళ్ళ కోసం ఆలోచిస్తూ సో వాళ్ళలా మనకు టైం లేదు కదా, సో మనం సెలెక్ట్ అవ్వకపోవచ్చు అని మీకు మీరే సెల్ఫ్ మేడ్ అసెస్మెంట్స్ అనేటివి చేసుకుంటున్నారు. సో దాట్స్ వై ఐఎమ్ టెలింగ్ యూ వెరీ సీరియస్లీ, మీకు ఫుల్ టైం ఆస్పిరెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా మీకు ఎంత టైం ఉంది, ఈ టైంలో ఏం చేస్తే బాగుంటుందో అని చెప్పి క్లియర్ కట్గా టైంని మేనేజ్ చేసుకోవడం నేర్చుకోండి. అంటే వీ డోంట్ నీడ్ మోర్ నంబర్ ఆఫ్ బుక్స్. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే లిమిటెడ్ రిసోర్సెస్ లేదా లిమిటెడ్ సోర్సెస్ నుంచి చదువుకోవడం అనేది స్టార్ట్ చేయండి.
వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లిమిటెడ్ సోర్సెస్ అంటే ఇప్పుడు తక్కువ టైం కాబట్టి మేబీ ఒక హ్యాండ్ రిటన్ నోట్స్ ఇప్పుడు 5 to 6 hours ఆఫ్ టైం పీరియడ్ వీళ్ళు థిక్ బల్కీ బుక్స్ చదవలేరు. సో వాళ్ళ దగ్గర ఓన్లీ లిమిటెడ్ టైం మాత్రమే ఉంటుంది. సో కాబట్టి మీరు ఒకటే సబ్జెక్ట్కి ఒక స్టాండర్డ్ బుక్ తీసుకున్నా మల్టిపుల్ బుక్స్ తీసుకోకండి. ఒకవేళ ఒక క్లాసెస్ విన్నా మల్టిపుల్ క్లాసెస్ వినకండి. ఒక క్లాస్ నోట్స్ చదివినా ఆ ఒక్క నోట్స్తోనే ఫిక్ట్ అయిపోండి. మిగతావి ఫిక్స్ అంటే ఇంకా వేటాడటం లాంటివి చేయకండి. గో విత్ ద లిమిటెడ్ సోర్సెస్. దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టైం మేనేజ్ చేసిన తర్వాత సో ఈ టైం మేనేజ్మెంట్కి కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ నథింగ్ బట్ ప్లాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే రోజు 5-6 గంటలు పర్టికులర్గా ఏం చేయాలి, ఎంత టైం ఉంది, ఆ టైంలో ఏం స్పెండ్ చేయాలనేది చాలా చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, మనకు ఒక జాబ్ చేస్తూ ఉన్నప్పుడు మనకు అంటే ఆ రోజు పని చేయాలని ఇష్టం లేదు, కానీ మన సీనియర్స్ ప్రెషర్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ ప్రెషర్కి భయపడి నీకు జాబ్ చేయడానికి ఇష్టం లేకపోయినా అంటే ఆ ఒక్కరోజు పని చేయడానికి ఇష్టం లేకపోయినా భయపడి లేకపోతే ఎక్కడ జాబ్ పోతుందేమో అన్న భయంతో 5 వరకు 6 వరకు ఇష్టం లేకపోయినా ఉండి లాగౌట్ చేసుకొని వెళ్తాం ఎక్కడ సుపీరియర్స్కి భయపడి. సేమ్ ఇక్కడ కూడా నువ్వు చదువుకునేటప్పుడు సో 5-6 గంటలు చదవాలని నువ్వు అనుకున్నప్పుడు నువ్వు ఏదో డిస్ట్రాక్ట్ అవుతావు. 5-6 గంటలు చదవాలనుకుంటావు, డిస్ట్రాక్ట్ అయ్యే టైంలో ఇప్పుడు ఇంతకుముందు కేసులు ఏమైంది, మన సుపీరియర్స్ ఏదైనా అంటారేమోనన్న భయంతో ఇష్టం లేకపోయినా కూర్చొని చదివాను. ఇక్కడ కూడా 5-6 గంటలు చదివినప్పుడు చదవకపోతే మనం ఫెయిల్ అవుతాం. మన జీవితంలో ఎంతో మందికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు 5-6 గంటలు లేకపోతే రోజు 10-12 గంటలు నువ్వు కూర్చోవాలని ఫిక్స్ అయిపోయిన తర్వాత నువ్వు డిస్ట్రాక్ట్ అవుతున్నా కానీ మీకు మీరు సిగ్నల్స్ పెట్టుకోండి. అంటే ఒక 30,000 జాబ్ కోసం అంత కట్టుబడి కూర్చొని చదివినప్పుడు ఇప్పుడు నీ భవిష్యత్తు కోసం నువ్వు కూర్చోబోతున్నావు. సో ఇక్కడ ఈ 5 ఏదైతే పర్టికులర్ టైం ఉందో అంటే 5-6 గంటలు ఉందిగా, 2 గంటలు ఒక సబ్జెక్ట్, 3 గంటలు ఇంకొక సబ్జెక్ట్, ఒక 1 hour కరెంట్ అఫైర్స్, ఇలా క్లియర్ కట్ ప్లాన్ వేసుకోండి. సో రోహిత్స్ అకాడమీలో ఇలాంటి ప్లాన్స్ చాలా చాలా ప్రాక్టికల్ ప్లాన్స్ మన దగ్గర ఉన్నాయి. ఐ విల్ టెల్ అబౌట్ దట్. దిస్ ఈస్ ద ఫస్ట్ క్వాలిటీ విచ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ టు రీడ్. అండ్ ద నెక్స్ట్ ఈజ్ నథింగ్ బట్ డోంట్ గో ఫర్ కంపారిజన్. సో మళ్ళీ ఇంతకు ముందు కూడా కంపారిజన్, మళ్ళీ ఇప్పుడు కూడా ఒక రకమైన కంపారిజన్. ఎవరితో మీరు కంపేర్ చేసుకుంటారు అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ మీకు అంటే మీకంటే తక్కువ ఉన్న వాళ్ళతో కాకుండా మీకంటే ఎక్కువ ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకొని మీరు ఆబ్వియస్గా లో కాన్ఫిడెంట్ ఫీల్ అయిపోతారు. వి విల్ బి బికమింగ్ సో మచ్ లో కాన్ఫిడెంట్. ఈ ఎగ్జామ్కి ముఖ్యంగా కావాల్సింది కాన్ఫిడెన్స్, ఇవన్నీ కాదు. సో ఎన్ని బుక్స్ చదివాము, ఎన్ని క్లాసెస్ విన్నాము, ఎంత టైం స్పెండ్ చేసాము డజంట్ మ్యాటర్. నువ్వు స్పెండ్ చేస్తున్న తక్కువ టైం అయినా, నువ్వు చదివే తక్కువ పుస్తకాలైనా సో ఎక్కడ కూడా నెగిటివ్గా లేకుండా ఈ బుక్లో నుంచి క్వశ్చన్స్ రావేమో, లేకపోతే ఈ క్లాసెస్ సరిగ్గా లేవేమో అంటే నువ్వు తీసుకున్నావు, కానీ మీ ఫ్రెండ్స్తో మల్టిపుల్గా డిస్కస్ చేయడం, మల్టిపుల్గా డిబేట్లో ఇన్వాల్వ్ అయిపోవడం, దానివల్ల నువ్వు తీసుకునే డెసిషన్స్ కరెక్టా కాదా అన్నటువంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోతుంది. సో గో విత్ అ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్, డోంట్ కంపేర్ విత్ ఎనీథింగ్. నువ్వు చదవాలనుకుంటే పర్ఫెక్ట్గా చదివేసుకో, దట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, సో మనం ఎప్పుడైతే చదువుతున్నామో సో లెస్ రీడింగ్ అంటే తక్కువ సోర్సెస్ చదువుతున్నానని చెప్పాను కదా, లెస్ రీడింగ్, ఆ చదివిన కొద్దిపాటి దాన్ని ఖచ్చితంగా ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకోండి. రివైజ్ చేసుకున్న ప్రతి పాయింట్ని కొంచెం బద్ధకంగా అనిపించిన టెస్ట్స్ మాత్రం రాయడం మిస్ అవ్వకండి. ఎందుకంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ వీఆర్ హ్యావింగ్ ఎ నెగటివ్ మార్క్స్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్. అది ప్రిలిమ్స్లోనైనా కానీ అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కానీ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. అది ఖచ్చితంగా మనల్ని వెనక్కి నెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ నెగటివ్ మార్క్స్ని ఓవర్కమ్ చేయాలంటే సో ప్రాపర్ టెస్ట్స్ ఉండాలి. ఈ నెగటివ్ మార్క్స్ని ఓవర్కమ్ చేయాలంటే మనం చదివిన కొంచెం పార్టీ సబ్జెక్ట్ పైన కాన్ఫిడెంట్గా ఉండాలి. ప్రతి స్టేట్మెంట్ కరెక్ట్ అనిపించడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దట్స్ వై ఇవాల్టి నుంచి ఫోకస్ చేసిన మనం ఇప్పటి నుంచి చూసుకున్నా మనకు కన్ఫామ్గా తెలిసింది ఏంటంటే సో ఆల్మోస్ట్ సెప్టెంబర్ 15న గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉంది, ఆగస్ట్ 15న గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉంది. సో ఇప్పటి నుంచి పెట్టుకున్నా సో జూలై 15th వరకు 1 month, ఆగస్ట్ 15th వరకు 2 months, అంటే ఒక 2 months గ్రూప్ 1 నోటిఫికేషన్కి టైం ఉంది. సో అలాగే 3 months గ్రూప్ 2 నోటిఫికేషన్కి టైం ఉంది. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ డేట్కి ఒక 2 months టైం పెట్టుకోవచ్చు. సేమ్ అట్లాగే ఇది కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ డేట్కి ఒక 2 months టైం పెట్టుకోవచ్చు.
సో ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా సో వీఆర్ హ్యావింగ్ గ్రూప్ 1 టోటల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి మన దగ్గర 4 months టైం ఉంది. సో గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్కి మన దగ్గర ఆల్మోస్ట్ 5 months టైం ఉంది యావరేజ్గా. సో మనకు రీసెంట్గా లీక్ అయిన డేట్స్ ఇవేమి కూడా పట్టించుకోవట్లేదు, యావరేజ్గా ఇంత టైం ఉంది. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఈ August 15th వరకు అంటే నోటిఫికేషన్ వరకు బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండింటిని ఫోకస్ చేయండి. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లేదు సార్ రెండింటిని ఫోకస్ చేస్తే ప్రిలిమ్స్ అయిపోయే ఛాన్సెస్ లేకపోతే కాన్ఫిడెన్స్ రావట్లేదు అనుకుంటే మీరు అప్పుడు ప్రిలిమ్స్ ఫోకస్ చేయండి. కానీ నోటిఫికేషన్ వచ్చేంత వరకు గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ని ఫోకస్ చేయండి. అండ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఓన్లీ ప్రిలిమ్స్ని మాత్రమే ఫోకస్ చేయండి. ఈ చిన్న థింగ్స్ పెట్టుకోండి. తక్కువ చదవండి, ఎక్కువ రివైజ్ చేయండి, అంటే ప్రతిసారి టెస్ట్స్ రాయండి. ఆ తక్కువ చదివే ప్రతిదీ కూడా కాన్ఫిడెంట్గా చదవండి. నేను ఇవే చదువుతున్నాను, వాళ్ళు నాకంటే ఎక్కువ చదువుతున్నారు, నేను గెలవకపోవచ్చేమో, నేను విన్ అవ్వకపోవచ్చు, ఇవేవి పట్టించుకోకండి. విన్ అయిపోయేంత వరకు మనం విన్ అవుతామా కామా, అంటే సెలెక్ట్ అయ్యేంత వరకు మనం సెలెక్ట్ అవుతామా కామా ఎవ్వరికి కూడా తెలియదు. సో అంటే మన పైన మనం నమ్మకం పెట్టుకోండి. అండ్ ఈ విధంగా ప్రిలిమ్స్ మెయిన్స్ ఇవన్నీ సందిగ్ధత పక్కన పెట్టి గో ఫర్ దిస్ ప్రిపరేషన్. అండ్ నెక్స్ట్ అలాగే యూ కెన్ లుక్ ఎట్ దిస్ రోహిత్స్ అకాడమీ ఫ్యాకల్టీ టీమ్. ఇక్కడ గ్రూప్ 1 ఫ్యాకల్టీస్ అండ్ ఇక్కడ గ్రూప్ 2 ఫ్యాకల్టీస్ కనబడుతున్నారు. సో రోహిత్స్ అకాడమీ యొక్క యూనిక్ థింగ్ ఏంటంటే అది గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా గ్రూప్ 1లో గ్రూప్ 2 ప్లస్ గ్రూప్ 1 రెండు కలిపి ఇంటిగ్రేటెడ్గా ఎలా ప్రిపేర్ కావాలో మీకు చాలా చాలా క్లియర్ కట్గా గైడ్ చేస్తూ ఉంటాం. అండ్ అలాగే గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్ గ్రూప్ 1 ప్రిపరేషన్తో పాటు గ్రూప్ 2 కూడా ప్రిపరేషన్ చేసే విధంగా, ఎందుకు సార్ మాకు గ్రూప్ 2 అక్కర్లేదు అని అనిపించినా కూడా ఏంటంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఎక్కువ వరకు కాంపిటీషన్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ నుంచే ఉండబోతుంది. ఆ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ని ఎదుర్కొని నువ్వు గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలంటే వాళ్ళకంటే ఎక్కువ శక్తి సామర్థ్యాలు కంటెంట్ రూపంలో మనకు ఉండాలి. అందుకే గ్రూప్ 1 గ్రూప్ 2 రెండింటిని ఇంటిగ్రేటెడ్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విధంగా మన దగ్గర క్లియర్ కట్ ప్లాన్ ఉంది. ఈ ప్లాన్ కూడా డైలీ ఏ రోజు ఏం చేయాలి, డే 1 డే 2 డే 3 ఇప్పటి వరకు వందలాది మంది స్టూడెంట్స్ మన దగ్గర కోర్సెస్ తీసుకున్నారు. ఈ ప్లాన్ని మాత్రమే ఫాలో అయిపోయి 100% సక్సెస్ అవుతున్నారు. ఇది గ్రూప్ 1కి సంబంధించి. సేమ్ అట్లాగే గ్రూప్ 2కి సంబంధించి ఇక్కడ కూడా డే 1 డే 2 డే 3 డే 4 డే 5 అన్నట్లుగా వీ హ్యావ్ ఎ ప్లాన్. సో ఆల్మోస్ట్ గ్రూప్ 1కి సంబంధించి ఒక 120 డేస్లో టోటల్ సిలబస్ అయిపోవడం, సేమ్ అలాగే గ్రూప్ 2 కూడా ఒక 120 డేస్లో టోటల్ సిలబస్ అయిపోయే విధంగా చాలా క్లియర్ కట్ ప్లాన్ ఉంది. సో అయితే మనకు టైం తక్కువ ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఏది ముందు, ఒకవేళ మీకు ఓన్లీ ప్రిలిమ్సే కావాలంటే ప్రిలిమ్స్ కాంటెక్స్ట్ చదివే ఆప్షన్స్ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి. సో మీరు రోహిత్స్ అకాడమీ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో అందులో గ్రూప్ 1 కోర్స్ తీసుకుంటే ఫ్రీగా గ్రూప్ 2 ఉంటుంది. గ్రూప్ 2 కోర్స్ తీసుకుంటే అందులో మీకు ఎక్స్క్లూజివ్ గ్రూప్ 2 కంటెంట్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుంది. అలాగే దాని కింద డైలీ ప్లానర్ అనేది ఉంటుంది. ఇటు ఎంప్లాయీస్కి సపరేట్గా, ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్కి సపరేట్గా. సో ఏ రోజు ఏం చదవాలి, డే 1 డే 2 డే 3 డే 4 ఏ రోజు ఏం చదవాలన్నట్టు క్లియర్ కట్గా మేము ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఈ ప్లాన్ ఒక్కటి ఫాలో అవుతే మీకు 100% సక్సెస్ అనేది వస్తుంది. అయితే థింగ్ ఏంటంటే మళ్ళీ యాజ్ ఐ టోల్డ్ యూ, మీరు చదివే ప్రతి క్షణం ఆశాంతం ఒక పాజిటివ్ మైండ్తో ఎస్ నేను కరెక్ట్ ప్లేస్లో ఉన్నాను, కరెక్ట్గా చదువుతున్నాను, నేను ర్యాంక్ కొడతాను అన్న పాజిటివ్ వేతో ఉండి మీరు ఎఫర్ట్స్ పెడితే వచ్చే రిజల్ట్ 100% పాజిటివ్గా ఉంటుంది. సో మీరు ఒక నెగిటివ్ మైండ్ సెట్తో ఉండి రిజల్ట్స్ చాలా మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారు కానీ నెగిటివ్ మైండ్తో పెడుతున్నారు, కానీ రిజల్ట్స్ కూడా ఆబ్వియస్గా అదే కాంటెక్స్లో ఉంటుంది. సో ప్రతిసారి మన బ్రెయిన్ డిసైడ్ చేస్తుంది మనం ఎలా ముందుకెళ్ళాలి, మనం ఎక్కడ స్ట్రక్ అవ్వాలి అన్నట్టు. సో దాట్స్ వై సో అవసరమైన ప్రతి టాపిక్ పైన టెస్ట్ కూడా ఉంటుంది. అంటే మొత్తం గ్రూప్ 2లో ఉన్న ప్రతి టాపిక్ పైన టెస్ట్, గ్రూప్ 1లో ఉన్న ప్రతి టాపిక్ పైన టెస్ట్, సెక్షనల్ టెస్ట్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ టెస్ట్స్ ఉంటాయి, కంప్లీట్గా వన్ ప్లేస్లో గ్రూప్ 1 గ్రూప్ 2 కలిపి ఉంటాయి. సో ఈ కోర్సెస్కి సంబంధించి ఇంకేదైనా డీటెయిల్స్ కావాలన్నా, ఇంకేదైనా డౌట్స్ ఉన్నా 9110556858 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతూ ఉంటాను. సో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇవి మాత్రమే కాకుండా మన దగ్గర ఇండివిజువల్ కోర్సెస్ కూడా ఉన్నాయి, ఓన్లీ టెస్ట్ సిరీస్ కోర్సెస్ కూడా ఉన్నాయి, అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఒకసారి కోర్స్ తీసుకున్న తర్వాత టోటల్ ఎగ్జామ్ అయిపోయేంత వరకు, గ్రూప్ 2 అయితే సిపిటి వరకు, గ్రూప్ 1 అయితే ఇంటర్వ్యూ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. మళ్ళీ ప్రతిసారి రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఫీజ్ కూడా వెరీ అఫోర్డబుల్ కంపేర్ టు ఆల్ ద ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్లో ఉన్న ఇన్స్టిట్యూట్స్తో మీరు కంపేర్ చేసుకుంటే అఫోర్డబుల్ ప్రైసెస్ ఉన్నాయి. పైగా ఈఎంఐ ఆప్షన్ కూడా మీకు ఇచ్చాం, అండ్ డెమో ఆప్షన్ క్లాసెస్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. మీరు డెమోస్ చూసిన తర్వాతనే క్లాస్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఛానల్ గురించి చెప్పండి, సో దట్ ఇట్ విల్ రీచ్ టు ద మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.